ఇంకా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలను అరికట్టడానికి హైడ్రా తీసుకొచ్చింది కదా, అది ఎట్లా ఉంది ఇక్కడ? అంత కష్టపడి బిల్డింగ్లు ఇల్లు కట్టేసి ఆ ఇల్లు పోతే మనం ఏమున్నాయి, ఏం కాదు, మొత్తం ఖాళీ, జీరో. అది ఒకటి వేస్ట్ అయింది. ఇక్కడ లోకల్ సమస్యలు ఏమున్నాయన్న? లోకల్ అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు 3 ఫేజ్ వైర్లు ఉన్నాయి కదా, 3 ఫేజ్, అది చాలా ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఇది బోరబండలో, బొలబండ ఆర్మీ నగర్లో చాలా ప్రాబ్లం ఉంది. అది తీస్తే చాలా మంచిది. ఇప్పుడు గోపీనాథ్ ఉంటే గుడిసెల్లో పోయినాయి ఇక్కడ, లేకుంటే గుడిసెల్లో బస్తీ ఉన్నాయి, పేరు ఉంది అప్పుడు, అది పోయినాయి. కానీ ఇప్పుడు అది వైర్లు పోతే మంచి. ఇది ఎట్లా షాదీ ముబారక్ వస్తుందా? ఏమి వస్తలేదు 2 సంవత్సరాలు వస్తలేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మస్తు వచ్చినాయి. పండగకి రంజాన్కి బట్టలు బి వచ్చినాయి, గిఫ్ట్ బి వచ్చింది. ఇది ముసలోళ్ళకు ఇది ఆచార పెన్షన్ అసలు ఎవరికి ఏమి రాలేదు పెన్షన్. ఇప్పుడు వర్షాకాలం కదా, రెయిన్ సీజన్ కదా, ఇప్పుడు వర్షాలు కొడితే ఎట్లా ఉంటది ఇక్కడ అంతా? ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, అసలు ఏం లేదు. ఇక్కడ మంచి ఉంది. ఎందుకంటే ఇదే టేక్ మీద ఉంది బస్తీ కాలనీ నగర్. కింద ఉంటే బస్తీ పోతాయి. ఇక కృష్ణానగర్, హెమన్ నగర్ అక్కడ వస్తాయి నీళ్ళు, ఇక్కడ రాదు. అలా టీఆర్ఎస్ అంటే బెస్ట్. మంచిగా జరుగుతున్నాయా లేకుంటే పనులని? ఏం చేయరు, ఖాళీ ప్రచారం చేసుకుపోతారు అంతే. బీఆర్ఎస్ ఎట్లా ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది? టీఆర్ఎస్ వాళ్ళు కొంచెమని చేస్తాడు, మాగంటి గోపీనాథ్ అన్న. వీళ్ళైతే ఏం లేదు, ఖాళీ పబ్లిసిటీ చేస్తారు అంతే, ఏముంది చేసేది ఏం లేదు. ఫార్చునర్ కార్లో తిరగాలి, 4 ఫోటోలు తీయాలి, టెంట్ వేసుకొని పోవాలి, ఏం లేదాడ. ఎంపీ కూడా వచ్చిండు కానీ వేస్టే. బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, చెప్తారు, చేసిపోతారు. 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. గరీబోనికి దెబ్బ తీయద్దు, ఇల్లీగల్ చేసడానికి దెబ్బ తీయాలి, గరీబోనికి తీయద్దు. 15 రోజుల తర్వాత తెస్తుండగా. మెడికల్ తీసుకునే వాళ్ళు సామాన్లు చాలా ఇబ్బంది వాళ్ళకి. బీపీ షుగర్లు దాని మీద డిపెండ్ అవుతారు. ఇంట్లో కొడుకు ఇయ్యరు, పెన్షన్ రాకపోతే ఏడుకోతాడు. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మందులు లేవు, ఒకటి ఇస్తారు, 4 బయట తీసుకో అంటాడు. నా పైసలు ఉంటాడు ఇంకా వాడు తీసుకుంటాడు, లేని ఎడికెళ్ళి తీసుకుంటాడు. మళ్ళా రోజు చూసేదే అది. వాటర్ ప్రాబ్లం. ఇప్పుడు టైమింగ్ ఉండేది బీఆర్ఎస్ ఉన్నప్పుడు, ఇప్పుడు టైమింగ్ కూడా లేదు. అర్ధరాత్రి ఇస్తారు, అర్ధరాత్రి ఎవరు మేలుకుంటాడు? 3 గంటల రాత్రి నల్ల వస్తుందంట. ఎప్పుడు వండుకోవాలి, ఎప్పుడు డ్యూటీకి పోవాలి, దుకాణం ఎప్పుడు తీసుకోవాలి, అదే కదా ప్రాబ్లం. మాకేం లేదు, 4 రోజులు నీళ్ళు లేవు. ఇది కళ్యాణ లక్ష్మి వస్తున్నాయా? అన్ని పబ్లిసిటీయే. లోకల్ కార్యకర్తలకు వాళ్ళు డబ్బులు చేసుకుంటారు, బయట ఇయ్యరు. కాంగ్రెస్ ఎప్పుడు ఇయ్యదన్న, గుర్తుపెట్టుకో. బయట ఇస్తారు కానీ వీళ్ళు ఇయ్యరు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్ని మంచిగా వచ్చినాయా? టైం చేస్తుండే కానీ ఇస్తుండే. మరి అట్లా ఎవరు రావాలని కోరుకుంటారు మరి? ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ సెంటర్ అయినా స్టేట్ అయినా వాళ్ళే రావాలి, కాంగ్రెస్ సెట్ కాదు. చాలా టైం పడుతుంది అన్న. 40 ఏళ్ళు పాలించారు. మోడీ చూడు ఎట్లుంది, బీఆర్ఎస్ చూడు ఇప్పుడు ఎట్లుంది స్టేట్లో. మరి ఫరక్ తెలిసిపోతుంది కదా మనకి. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఎట్లుంది? ఇక్కడ ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్నారు? ఏ పార్టీ వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు? ఏమైనా సమస్యలు వస్తే ఎవరు వస్తున్నారు? ఏంటి అసలు? ఏమన్నా సమస్య, నేను ఉండేది ఎర్రగడ్డలో అన్న. ఏమన్నా సమస్యలు వస్తే అయితే ఇటు నవీన్ అన్న ఉండు, ఆయనకి టికెట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వాలి. ఆయనకి కన్ఫర్మ్ అయితే మనకి ఇక అన్నీ అయిపోయినట్టే. కానీ ఆయనకి టికెట్ ఇవ్వడానికే ఇదవుతున్నారు కాంగ్రెస్ పార్టీ. నాకు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఇష్టం లేదు, కానీ నవీన్ అన్న అంటే ఇష్టం, ఆయనకి సపోర్ట్ చేస్తాం. ఆయన ఇండిపెండెంట్గా నించొని కూడా 25,000 ఓట్లతోటి వచ్చిండు, 1 సైడ్ కొట్టుకుంటా. కానీ ఆయనకు టికెట్ ఇవ్వడానికి వెనక ముందే అవుతారు. నవీన్ అన్నకు టికెట్ ఇస్తేనే మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ ఎట్లుండే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుంది పనితీరు? బీఆర్ఎస్ వాళ్ళదంటే ఇప్పుడు స్టేట్లో అయితే కాంగ్రెస్ అంతా ఏమైతలేదు, బీఆర్ఎస్ ఉన్నప్పుడే అయింది. ఇప్పుడు ఇటు అంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో నవీన్ అన్న ఒక్కడు నించున్నాం అనుకో, మంచి అన్ని పనులు చేస్తాడు. ఇక నవీన్ అన్నకు టికెట్ ఇవ్వలేదు, వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అన్నది అనుకో, కాంగ్రెస్ పార్టీకి సీట్ రాదు, బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది. మళ్ళీ మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాగా చేశారు అంటారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ నిలబడాలంటారు, ఎట్లా? అంటే కాంగ్రెస్ తరఫున
అది స్టేట్ కాదు కదా అన్న, ఓన్లీ జూబ్లీన్స్ కాన్స్టెన్సీ కదా. జూబ్లీన్స్ కాన్స్టెన్సీ కాబట్టి నేను నవీన్ అన్నకు సపోర్ట్ ఇస్తున్నా. స్టేట్ అంటే స్టేట్లా ఇక అది మనకి సెట్ కాదు. బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచిగా అయింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అంత ఏం అవుతలేదు. అంటే ఏమంటే పనులు జరుగుతలేవా లేకుంటే రావాల్సినవి వస్తలేవా? రావాల్సినవి మనకు వద్దు కూడా, పనులు ఏం జరగొద్దు కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక నిమిషం కూడా ఊకపోతున్నాయి కరెంట్. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి తీస్తుండు, అంటే ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు తీసేస్తుండు, అది కావాలనే తీస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అట్లా కాదు. ఏమైనా ట్రాన్స్ఫర్ అది ఇది వలిగిపోతే అది కూడా ఒక్కరోజు కూడా పట్టది, పలిగిపోయిన వెంటనే చేపించేస్తారు, మళ్ళీ కరెంట్ వచ్చేస్తుంది. కానీ కాంగ్రెస్ టైంలో ఇట్లా కాదు. కాంగ్రెస్ పరిపాలన ఉంది కదా, అట్లా చేస్తలేరు. అది జూబ్లీన్స్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అయితే నవీన్ అన్నకు టికెట్ ఇవ్వాలన్నా. బీఆర్ఎస్ వాళ్ళు బాగా చేస్తారు, కానీ ఇటు సైడ్ జూబ్లీన్స్ కాన్స్టిట్యున్సీకి నవీన్ అన్నకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ తరఫు నుంచి ఏమైనా మనకు అవుతాయి. ఇక నువ్వు వేరేళ్ళకి కాంగ్రెస్ తరఫు నుంచి టికెట్ ఇచ్చారు అనుకో, అది కాదు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. జూబ్లీస్లో ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీ మళ్ళీ గెలవాలనుకుంటున్నారు? ఎట్లా ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ఏంటి అసలు పరిస్థితి? బీఆర్ఎస్ గెలవాలి, అదే పని చేస్తుంది. కాంగ్రెస్తో చేస్తలేదు పని, అదే రావాలి, బీఆర్ఎస్ఏ రావాలి. ఓకే. అంటే ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న మీకు ఏం సమస్యలు ఏమో? కాంగ్రెస్ ఏం చేస్తుంది? స్కీమ్లు అన్నారు, స్కీమ్ ఇవ్వలే. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇక్కడ వక్ ల్యాండ్ ఉన్నది, కబ్రస్థాన్ ఇవ్వలేదు, ఇంకా ఇస్తాడని. బీఆర్ఎస్ మాగంటిగా గోపీనాథ్ గారు ఇస్తారన్నారు, ఇవ్వలేదు, వాళ్ళు చచ్చిపోయినారు. మళ్ళీ బీఆర్ఎస్ వస్తే ఇస్తారేమో. ఓకే. ఇంకెక్కడ లోకల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? చాలా రోడ్లకి వాటర్ ప్రాబ్లం ఉన్నది, ఇంకా అదే స్కీమ్ల కోసం. మొత్తంగా అయితే మీరు మళ్ళీ బీఆర్ఎస్ రావాలనుకుంటున్నారు. ఓకే, మీరేమనుకుంటున్నారు? జై కేసీఆర్. జై కేసీఆర్.